చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దీంట్లో మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు అందరినీ ఇవ్వాలి. మొత్తం మారాల 18,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, త్రాగునీరు ఇవ్వడం, అదే మరి 18లో ప్రారంభించి హంద్రీనేవా నుంచి ఫేజ్ 2లో భాగంగా బుక్కపట్నం మండలం వద్ద 0.464 సామర్థ్యంతో నిర్మాణం, ప్రాజెక్టు విలువ 89 కోట్లతో పూర్తి చేసి రిజర్వాయర్ పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క కాలువ తీసే పరిస్థితులు లేరు. రిజర్వాయర్లో నీళ్లు తెచ్చాం కానీ పంట కాలువలు తీసుంటే ఇప్పటికి ఉపయోగపడేది, అది కూడా చేయలేకపోయారు. నెక్స్ట్ ఇంకో పక్కన మీరు చూస్తే చెర్లోపల్లి, ఇది కూడా 29/1/2019లో ప్రారంభించాం. నేనే వెళ్ళాను ఆ ప్రాజెక్టు దగ్గరికి. ఇది పుంగనూరు ఉపకాలువ కింద 23 కిలోమీటర్ల దగ్గర 1.60 TM సామర్థ్యంతో చేపట్టబడింది. 88 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ పూర్తిగా కంప్లీట్ చేశాం. ఎక్కడ కూడా లేకుండా కడాలని నేను వేసిన శిలా పథకాన్ని కూడా ధ్వంసం చేశారు. అంటే ఒక పిచ్చి ఉంది, ఆ పిచ్చి నేను చూశాను. పిచ్చి ముదిరింది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కర్నూలులో, నేనే ప్రారంభించాను. నేనే మళ్ళా దాన్ని ముందు ఫౌండేషన్ వేసాను, ప్రారంభించాను, 2 అయిపోయినాయి. బయట కూడా నేషనల్ ఫ్లాగ్, పెద్ద ఫ్లాగ్ పెట్టాను. నిన్న మా వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరే కదా ప్రారంభించారు, లోపల చూస్తే జగన్మోహన్ రెడ్డి నేమ్ ఉందని. ఏం చెప్పాలి ఈ పిచ్చితనానికి? ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడంలా. అంటే ఒక వాల్యూ, విలువలు, ఒక పద్ధతి, ఏదీ లేని వ్యక్తి ఏదంటే చేస్తాడు, అడ్డదుడ్డంగా చేస్తాడు. మళ్ళా దాని మీద ఆర్గ్యుమెంట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. మడకసిర బ్రాంచ్ కాలువ 10,000 ఎకరాల ఆయకట్టు, 32,777 ఎకరాలు స్థిరీకరణ, హంద్రీనేవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుండి 173 కిలోమీటర్ల పొడవు గల కాలువ, 5 TMC నీటిని 260 చెరువులకు సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్టు కేంద్రీకరించాం. 805 కోట్ల రూపాయలు ప్రాజెక్టు విలువ. 10 మండలాలు, హిందూపూర్, మడకసిర. దాదాపు మనం ఉన్నప్పుడు నీళ్లు తీసుకెళ్ళాం, మడకసిర వరకు వెళ్ళింది. కానీ 4 సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పనులన్నీ నిలిచిపోయినాయి. కడాన పూడికి కూడా తీయని పరిస్థితి. కనీసం ఆ రోజు పెట్టినటువంటి పూడికి తీయడానికి 89 కోట్లు పెట్టుంటే ఆ చెరువుల ద్వారా నీళ్లన్నీ వెళ్ళి స్థిరీకరణ జరిగేది, పంటలు వచ్చేటి. ఇది కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గొల్లపల్లి, నేను ముందే చెప్పాను, 4,000 ఎకరాల ఆయకట్టు. మడకసిర బ్రాంచ్ కెనాలపై గొల్లపల్లి వద్ద నిర్మించబడిన జలాశయం 1.61 TMCలు. దీని ప్రత్యేకత కియా మోటార్స్ కంపెనీ రావడం. నన్ను ఒకటి ఎంతో మంది పోటీ పడ్డారు. గుజరాత్ పోటీ పడింది, అన్ని గవర్నమెంట్లు పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు. కానీ నేను ఒకటే చెప్పాను, నేను సుపరిపాలన ద్వారా మీకు ఏ ఇబ్బంది రాదని ఒక హామీ ఇచ్చా. దానిపైన రావడానికి సుముఖం చూపించి మీకు నీళ్లు ఎక్కడున్నాయంటే నేను ఒకటే చెప్పా, 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు చూపిస్తే అప్పుడే రమ్మంటే 6 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారఫుట్టింగ్లు నడిపించాం. ఈరోజు జిల్లా ముఖ చిత్రమే మారే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి దీనివల్ల ఎంత లాభాలు వచ్చాయో మనమే అనలైజ్ చేసుకోవచ్చు. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ 15,800 ఎకరాలు THP HLC నుంచి ఉరవకొండ, నింబగల్లు సమీపంలో గుంతకల్ దిశగా 59.5 కిలోమీటర్ల పొడవు, 238 కోట్లు, 2 ప్యాకేజీలు, 117 కోట్లు ఖర్చు పెట్టాం. ఫేజ్ 2 ఆధునీకరణ కోసం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే
ఎక్కడ కూడా పని జరగకుండా ఇవన్నీ శిథిలావస్థలు పడిపోయి లీకేజెస్ అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ ఈరోజు మొత్తం చూస్తే హంద్రినేవా సుజల స్రవంతి ప్రాజెక్టు పైన 3,45,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 4,182 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 515 కోట్లు. ఈరోజు మొత్తం చూస్తే కాలువలు కూడా చేయలేని పరిస్థితి. ఆ రోజు 1030 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రధాన కాలువ విస్తరణ కోసం 50% పూర్తి చేశారు. నాకు బాగా జ్ఞాపకం. హంద్రినేవా వచ్చే నీళ్లు చాలవు, కెపాసిటీ పెంచాలి, జీడిపల్లి వరకు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పూర్తిగా శాంక్షన్ చేస్తే ఈరోజు మేము ఇంకా చేస్తామని మాట్లాడాడు. మీరు పెట్టేదేంటి, దాన్ని డబుల్ చేస్తానని కొండ నాలుగు మందేస్తే ఉండే నాలుగు పోయినట్టు అసలు ప్రాజెక్టులే పూర్తి చేయలేని పరిస్థితికి వచ్చాడు. ఇది జరిగినటువంటి మీరు చూస్తే ప్రధాన కాలువ సామర్థ్యం 2 దశల్లో 10,000 క్యూసెక్లు చేస్తా అన్నాడు. నేను 3,900కు పెడితే ఈయన 10,000 మాట్లాడి 6,182 కోట్లు జీవో కూడా ఇష్యూ చేసి ఒక్క పైసా ఖర్చు పెట్టాల, ఒక్క టెండర్ పిలవాల. ఇంకా 3 నెలల్లో ఎక్స్పైరీ డేట్ వచ్చింది. మళ్ళా సచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది వీళ్ళు చేసిన మోసం, దగ.